సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాకి మురా. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మబోధం అనే ప్రకరణ గ్రంథంని తీసుకొని 45 శ్లోకాలు దాకా చూసేమంది. ఇప్పుడు భాష్యకారులు అందించిన ఇలా అద్భుతమైన ప్రకరణ గ్రంథం, వేదాంతానికి పరిచయం ఇచ్చే ఈ ప్రకరణ గ్రంథంని విచారించి ఒక్కొక్క శ్లోకంగా దానికి అర్థం తెలుసుకొని మన దైనందిక జీవితంలో దానికి ఎలా మనం అది తీసుకోవాలి అని కూడా అలా ఆలోచించుకుంటూ దాని గురించి విచారం చేస్తున్నాము. అలా ఇప్పుడు 46వ శ్లోకం. తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజసా అహం మమేతి చ అజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. అది ఇక్కడ అజ్ఞానం వల్ల అహం మమ అనే భావం వస్తుంది అని చూసాను ఇంతకుముందు. అంటే మన లోకంలో ఒక్కొక్క దానికి ఇది నేను, నాకు చెందిన వాళ్ళు, ఇది నా ఉద్యోగము, ఇది నా కుటుంబము, ఇది నా ఇల్లు అని మనం నా డబ్బులు అని సొంతం తీసుకుంటాం కదా. అలాంటి భావం అని ఎందుకు వస్తోంది అంటే అది అజ్ఞానం వల్ల వస్తోంది అని. ఉపనిషత్తులో ముందు ఫస్ట్ ఉపనిషత్తుగా ఈశావాస్యం నేర్పిస్తారండి. దాంట్లో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా నాగృత కస్య స్విద్ధనం అని అద్భుతంగా మాగృత కస్య స్విద్ధనం అన్నదానికి భాష్యకారులు చాలా అద్భుతంగా దానికి 2 రకాలుగా అర్థం రాశారు. కస్య స్విధ్వనం మాగృత అంటే మిగతా వాళ్ళ డబ్బుల పైన ఆశపడక అని, నీ దగ్గర ఉన్న డబ్బులు దాంతో సంతోషపడు, మిగతా వాళ్ళు దాంతో ఆశపడక అని చెప్పి ఒక అర్థంగా. ఇంకో అర్థం చెప్తూ అంటే అది ఎవరి ధనమో అని చెప్పి అది నీది అనుకుంటున్నావు అని చాలా చెప్తారనమాట. అంటే ఇవన్నీనే మనకి భగవంతుడు సృష్టించింది. ఈ ఏదో ఆ భగవంతుడు దయ వల్ల మన ఈ జన్మలో అనుభవిస్తున్నాము. ఈ మళ్ళీ మన ఎన్ని 7 తరాలకి కావాల్సింది చేర్చి పెట్టినా కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటే ఒక రూపాయి కూడా తీసుకెళ్ళలేము. నేను చాలా డబ్బున్న వాడండి భూలోకంలో, అక్కడ చాలా వసతులతో అనుభవించాను అని చెప్పినాను. మీరు చేసిన పాపాలకి యమలోకంలో ఆ పాప ఫలం నిశ్చయంగా అనుభవించవాలి. ఇక్కడ మీరు ఎంత పెద్ద మనిషిగా ఉన్నాను. అలాగే ఈ ధనం అన్నది ఎవరిది అని అనుకొని నీది అని నువ్వు సొంతం చేసుకుంటున్నావు. ఇవన్నీ ఆ భగవంతుడు ప్రసాదించింది. అందుకని దానిపైన అహం మమ అనే భావంని వదులుకో అని అద్భుతంగా ఈశావాస్యంలో ముందు శ్లోకంలో ఉంది. ఇక్కడ అహం మమేతి చ అజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్ అని. దిగ్భ్రమం అంటే ఇది ఏ దిక్కు, అది చీకటిలో మనకి దారి తెలియదు అనుకోండి. దారి ఏ పక్క వెళ్ళాలి అంటే ఏది ఈస్ట్, ఏది వెస్ట్, ఏది నార్త్ ఇవన్నీ మనకి తెలియదు కదండి మనకి. అప్పుడు ఎవరైనా ఈస్ట్ పక్క వెళ్ళు అంటే మనకి ఎలా ఆ పక్క ఎలా వెళ్ళాలి అని మనకి తెలియదు అనమాట. అప్పుడు ఎవరైనా మనం చీకట్లో
ఒక ఒక చోటుకి వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళాలి, పడమర దిక్కుకి వెళ్ళాలి, లేదా ఉత్తరమో దక్షిణమో అని ఉంటది కనుక మనకి ఏది తూర్పు ఏది పడమర అని తెలియని దిక్కు భ్రమ కలుగుతుంది. దిక్కు భ్రాంతి అంటారు. ఏ దిక్కులో వెళ్ళాలి అని. అప్పుడు ఎవరైనా మనకు వచ్చి ఇలా వెళ్ళాలండి, ఈ పక్క అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్క నుంచి అలా వెళ్ళండి అని చెప్తే, మన ఇంత ముందు తూర్పు పక్క వెళ్ళాలి అన్నారు కదా, ఆ తూర్పు పక్క ఇప్పుడు ఈయన ఇలా వెళ్ళాలంటున్నారు, అందుకని ఇదే తూర్పు అయి ఉంటుంది అని మనకి ఆ దిక్కు భ్రాంతి అన్నది పోతుంది. ఎవరైనా ఒకరికి చెప్తే దానివల్ల మనకి ఏది తూర్పు ఏది పడమర అని మనకి తెలుస్తుంది అని మన లోకంలో ఇలా అనుభవం ఉంది. అలాగే ఒక గురువు అన్నది వచ్చి మనకి ఈ అజ్ఞానం అన్నది పోగొడితే ఆ అజ్ఞానం వల్ల జ్ఞానం అన్నది ఉత్పన్నం అవుతుంది అని. తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానం అంజస. అంజస అంటే ఇమీడియట్లీ అని, వెంటనే అని అర్థం. అలాగే ఇప్పుడు అజ్ఞానం అన్నది జ్ఞానం వస్తే అది నాశనం అవుతుంది, జ్ఞానం ఏమో ఉత్పన్నం అవుతుంది అంజస ఇమీడియట్ గా అని. తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానం అంజస అహం అమేతి చ అజ్ఞానం బాధతే దిక్ భ్రమాదివత్ అని. ఈ దిక్ భ్రమం అన్నదానికి మనకి ఇప్పుడు ఈ కాలంలో మనకి అనుభవం ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్స్ అండి. ఎక్కడికైనా వెళ్ళాలి మ్యాప్ పెట్టుకుంటే గో సౌత్ వెస్ట్, గో నార్త్ ఈస్ట్ అని అలా అంటుంది అనమాట. ఏది సౌత్ వెస్ట్, ముందు సౌత్ వెస్ట్ మనకి తెలియకుండా ఉన్నాను. సౌత్ వెస్ట్ అని అంటే ఎక్కడికి వెళ్ళాలిరా బాబు అని అంటూ ఉంటే అని అనుకుని కష్టపడుతూ ఉంటాం. మన కనిపెట్టిన మిషన్లు, మన కనిపెట్టిన సాఫ్ట్వేర్లు మనకే కష్టం వచ్చేలా తెలుస్తుంది, అలా దిక్కు భ్రమ కలిగించేలా మనం చేసామన్నమాట. అలాగా ఆ దిక్కు భ్రమ ఎవరైనా వచ్చి అందుకుని పాత కాలంలో కింద దిగి ఎవరినైనా ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళని ఏమండి ఈయన పలానింటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలండి అని అడిగితే ఆయన అప్పుడు చెప్తే అప్పుడు దానివల్ల మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ దిక్కు భ్రమ అన్నది ఎలా అయితే మనకి పోతుందో ఒక మనిషి చెప్పిన తర్వాత, అలాగే ఇక్కడ అజ్ఞానం వల్ల వచ్చే అహం మమ అనే బాధము పోతుంది అని. ఇక్కడ ఒక చిన్న సందేహం అంటే, ఇప్పుడు లోకంలో మనకు అనుభవం ఏంటంటే ఒక విషయంలో మనకి అజ్ఞానం ఉండిందంటే ఆ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే అప్పుడు ఆ విషయం ఒక అజ్ఞానం నాశనం అవుతుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు నాకు ఘటం అంటే ఏంటి అని తెలియదు, పటం అంటే ఏమీ తెలియదు. ఘటం అంటే కొండ, పటం అంటే బట్ట అని. కానీ ఇప్పుడు నేను ఎవరో ఒకరి ఘటం ఇది తెలుసుకున్నా చెప్పారంటే ఆ ఘటం ఒక అజ్ఞానం పోతుంది. ఇప్పుడు నీకు ఘట జ్ఞానం వచ్చింది కనుక ఘట అజ్ఞానం పోతుంది. కానీ ఘట అజ్ఞానం పోతే పటం కనిపిస్తుందా? పటం అనేది కనిపించదు. పట అజ్ఞానం పోతే పటం కనిపిస్తుంది, ఘట అజ్ఞానం పోతే ఘటం కనిపిస్తుంది. కానీ ఒకటి వల్ల ఇంకోటి తెలియదు అనేది మనకి లోకంలో అనుభవం. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానం వస్తే అహం మమ అన్నది ఎలా పోతుంది అని ఇక్కడ సందేహం అనమాట. ఇక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మ ఒక అజ్ఞానము, అది ఆత్మ ఒక అజ్ఞానం పోతే అప్పుడు ఆత్మ ఒక జ్ఞానం వస్తుంది. కానీ ఇప్పుడు ఆత్మ జ్ఞానం ఏమో ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టాలి, కానీ అహం మమ అనే ఇది భావంని ఎలా పోగొడుతుంది అని ఇక్కడ సందేహం అనమాట. ఒక జ్ఞానం వస్తే ఒక అజ్ఞానం పోతే దానికి ఆ జ్ఞానం రావాలి, కానీ ఇంకో జ్ఞానం ఎలా వస్తుంది అనే దానికి ఉదాహరణగా ఇక్కడ దిక్ భ్రమాధిపతి అని లోక జ్ఞానం చెప్పారనమాట. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒక పక్క నీకు ముందు ఏది తూర్పు ఏది పడమర అని మీకు తెలియదు, కానీ ఒక మనిషి వచ్చి ఇది దారి అని చెప్పిన తర్వాత మళ్ళీ విడిగా ఆయన ఇది తూర్పు అండి ఇది పడమర అని చెప్పక్కర్లేదు, మీకు తానుగా తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ అజ్ఞానం అన్నది పోయిందంటే అప్పుడు అహం మమ భావం అన్నది పోతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం అని తానుగా తెలిసిపోతుంది. విడిగా ఎవరో వచ్చి మీకు చెప్పక. అజ్ఞానం పోతే అంజస జ్ఞానం ఉత్పత్తి, ఇమీడియట్ గా మీకు జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అంటే అజ్ఞానం పోవడానికి జ్ఞానం రావడానికి మధ్యలో ఒక
మధ్యలో ఇంకొక కార్యకారణ భావం లేదు, ఇంకొక వస్తువు లేదు అని. ఇదే ముండకోపనిషత్తులో విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పబడింది. మనసులో ఉన్న హృదయ గ్రంథిలు అజ్ఞానం వల్ల అక్కడ ముడిలలా వేశారు మీ మనసులో, ఇది ఇది నా బంధువులు, ఇది నా ఉద్యోగం అని. ఇలాంటి ఆ బంధాలన్నీ పోయిందంటే ఇంకా తస్మిన్ దృష్టే పరావరి, ఆయన్ని చూస్తే దానివల్ల ఇంకా ఆ బంధాలన్నీ తానుగా పోతుంది, జ్ఞానం వస్తుంది అని ఉపనిషత్తులో అలా చెప్పబడింది. అది తత్వస్వరూప అనుభవాద్ ఉత్పన్న జ్ఞానమంజస అహం మమేతి చ జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్ అని 46వ శ్లోకము. 47 సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవ అఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞాన చక్షుషా అని. ఇలా ఆత్మజ్ఞాని అన్నవాడు ఈ లోకంని ఎలా చూస్తాడు, ఈ ఆత్మజ్ఞానికి ఈ లోకం అన్నది ఎలా కనిపిస్తుంది అని. ఇది భగవద్గీతలో 2వ చాప్టర్ లో ఇది యోగి అన్నది ఎలా ఉంటాడు అని అర్జునుడు అడిగినది చూసే మనం. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధౌ వచల బుద్ధి తదా యోగం అవాప్స్యసి అని. సమాధిలో ఎప్పుడు సమాధిలో ఉంటే ఆయనకి అచలా బుద్ధి, ఆ బ్రహ్మణ తప్ప మరి ఏ ఒక్క ఇది లేకుండా ఉంటే అలాంటి ఆయన యోగి అంటారు అని. అదే అలాంటి యోగి గురించి ఇక్కడ చెప్తున్నారు. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవ అఖిలం జగత్. ఇది తన లోపలే ఈ జగత్ అన్నిటినీ చూస్తాడు అని. అంటే ఇంత ముందే చెప్పాము, ఈ జీవుడే ఆత్మ అన్నది మనం తెలుసుకోవాలి. ఈ మనస్సు లోపల ఉన్న ఆ జీవుడు ఆ పరమేశ్వరుడు ఒకటే. ఆ పరమేశ్వరుడు ఆ మనస్సు లోపలే ఉన్నాడు. ఈ మనస్సు అనే ఉపాధి వల్ల బంధింపబడి అది అజ్ఞానంతో కలిగి ఉన్నాను జీవుడు తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఆ మనస్సు అనే ఉపాధి పోయిందంటే, అజ్ఞానం అనేది పోయిందంటే అప్పుడు జ్ఞానం వచ్చి ఆ జీవుడు తన పరమేశ్వర స్వరూపం అని తెలుసుకుంటాడు. అలాగే ఈ యోగికి బయట ఉన్న వస్తువుల పైన ఏమాత్ర ఆతురత లేదన్నమాట. ఇది బయట ఎక్కడ క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయింది, ఇవన్నీ మా యోగికి అక్కర్లేదన్నమాట. స్వాత్మన్యేవ అఖిలం జగత్, మొత్తం జగత్ అంతా తన ఆత్మయందే చూసుకుంటాడు అని. ఆత్మను మించిన వేరే సంతోషం వేరే ఏది లేదు ఆయనకి, ఆత్మను మించిన వేరే కాంక్ష లేదు అని. ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞాన చక్షుష. జ్ఞాన చక్షుసు అందుకుని ఆయన మనకు ఉండేది మామూలు చక్షుసు కళ్ళు, ఆయనకి జ్ఞానంతో కలిగిన చక్షుసు కనుక ఆ చక్షుస్తో ఆయన అన్నీనే చూస్తారు. ఏకం చ సర్వం ఆత్మానం, ఆ ఒక్కటిగా ఉన్న ఆత్మ, ఈ లోకమంతా ఉన్న ఒకే ఒక ఆత్మ, ఆ ఆత్మను ఆయన జ్ఞాన చక్షుసు వల్ల తన మనసులో తను చూసుకుంటారు అని. ఇది అద్భుతంగా మనం దక్షిణామూర్తి స్తోత్రం అని భాష్యకారులు రాసిన స్తోత్రాలు, ఎన్నో గొప్ప స్తోత్రాలు ఒక స్తోత్రం. దాంట్లో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీం తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయా అని. ఇదే మాటని అక్కడ చెప్పబడింది. విశ్వం దర్పణం దృశ్యమాన నగరి, మన లోకమంతాను ఒక దర్పణం, అద్దంలో చూసినట్టు. అలా దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం, ఇలాంటి దానికి తుల్యంగా నిజ అంతర్గతం, నీలో మనస్సు లోపల ఈ లోకమంతా ఉంది అని. లోకంలో మనం అనుభవించే సుఖాలు అన్నీనే మనసు వల్ల అనుభవిస్తున్నాము. ఆ మనసు వల్ల అనుభవించేది తన లోకమంతాను తన మనసు లోపలే తీసుకొచ్చి ఆ మనసు లోపలే అనుభవించగలడు ఆయన అని. పశ్యన్ ఆత్మని మాయ బహిరివ ఉద్భూతం యథా నిద్రయా అని. అది ఎలా లోకమంతా మనం ఎలా అనుభవించే సుఖాలన్నీ తన ఆత్మయందే, తన మనసు యందే, ఆత్మయందు ఆయన అనుభవిస్తారు అని. ఆత్మజ్ఞాని గురించి ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతంగా చెప్పబడింది. అదే శ్లోకాన్ని ఇక్కడ
ఇంకో రకంగా చెప్తున్నారు ఇక్కడ, సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవ అఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞాన చక్షుషా అని. ఇప్పుడు 48వ శ్లోకం చూద్దాము. ఆత్మైవేదం జగత్ సర్వం ఆత్మనో అన్యత్ న విద్యతే మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. అయ్యా, ఆత్మైవే ఇదం జగత్ సర్వం అంటున్నారు. అంటే ఈ లోకమంతా ఆత్మ ఒకటే ఉంది, ఆత్మ తప్పితే ఇంకా ఏం లేదు అంటున్నారు. దాన్ని నేను ఎలా ఒప్పుకోగలనండి? లోకంలో నేను ఎన్ని వస్తువులు చూస్తున్నాను, నా కంటికి ఎదురుకుండా, ఇక్కడ నా కంటికి ఎదురుకుండా టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కంప్యూటర్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, పేనాలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అంటే ఓన్లీ ఆత్మ ఒకటే ఉంది అంటే ఎలా అండి ఒప్పుకునేది? నా లోకంలో అనుభవానికి విరోధం కదండి అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. వేదాంత మతంలో కార్యకారణ అనన్యత్వం అంటారు. అంటే కార్యము కారణము వేరు వేరుగా మీకు కనిపించినా కూడా అక్కడ ఉన్నది కారణం ఒక్కటే. అక్కడ కారణం ఒకటే పలు రూపాల్లో మనకి కనిపిస్తూ ఉన్నా కూడా ఆ పలు రూపాల్లో కనిపిస్తూ ఉంటే దానికి కార్యంకి వేరే వేరే పేర్లు పెడతాము. కానీ అక్కడ వాస్తవికంగా చూసేమంటే అక్కడ కారణం మట్టుకునే ఉంది అని. కారణం మట్టుకునే ఉంది అని ఒప్పుకున్నామంటే ఇక్కడ మన వేదాంత మతంలో తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీభ్యో అన్నం అని. ఫస్ట్ ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి అప్పు వచ్చింది, అప్పు నుంచి పృథివీ వచ్చింది అని. పృథివీ అంటే ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులోనూ మట్టి నుంచే చేయబడినవి. మట్టి నుంచే చేయబడినవి కనుక అవన్నీనే పృథివీ కింద వస్తుంది. పృథివీకి కారణమేమో అప్పు, అప్పుకి కారణం అగ్ని, అగ్నికి కారణం ఆకాశం, అలా వాయుకు కారణం ఆకాశం అని పెట్టుకుంటే అలా కారణం ఒకటే ఉంది, కార్యం అన్నది కారణంకి భిన్నంగా లేదు అని ఒప్పుకున్నామంటే అప్పుడు ఈ ఆకాశానికి కారణమైనది బ్రహ్మ. సో అందుకని లోకమంతా ఆ బ్రహ్మ నుంచే వచ్చింది. ఆ బ్రహ్మ నుంచి వచ్చింది కనుక బ్రహ్మ ఒకటే నిజము, అన్నింటికి లోకానికి కారణంగా ఉంది కనుక మిగతావన్నీనే బ్రహ్మ యొక్క స్వరూపమే. ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం కానీ వాస్తవికంగా చూసేవంటే ఆ బ్రహ్మ ఒకటిగా ఉంది అని. ఇది వేదాంత తాత్పర్యము. మరి అది ఎలా అండి? కార్యకారణ భావంలో కార్యం మట్టుకు కార్యం లేదు, కారణం ఒకటే ఉంది అని ఎలా అంటున్నారు అంటే దానికి చాందోగ్య ఉపనిషద్ అని ఒక ఉపనిషద్ ఉంది. అక్కడ తన పుత్రుడు వచ్చి చాలా అన్ని చదివేసుకున్నాను గర్వంగా వచ్చి చెప్తే, నువ్వు ఈ విషయం చదువుకున్నావా అని వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం భవతి వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని. ఒకటి తెలుసుకుంటే అన్నీనే తెలుసుకున్నట్టు ఉంటుంది, అది నీకు తెలుసా అంటే అది ఎలా నాన్నగారు అవుతుంది, అలా ఏదైనా ఉందా అంటే అప్పుడు ఇలా చెప్తున్నారు. యథా సౌమ్య, ఏ సౌమ్య, ఒక మట్టి ముద్దల్ని తెలుసుకుంటే ఆ మట్టి వల్ల చేయవలసిన పదార్థాలు అన్నీనే నువ్వు తెలుసుకున్నట్టు అవుతుంది. ఒకటే మట్టి పెట్టి కుండ చేస్తాము, ఒకటే మట్టి పెట్టి చెంబు చేస్తాము, ఒకటే మట్టి పెట్టి వివిధ రకమైన గ్లాసులు అన్ని చేసుకుంటా ఉంటాము. అవన్నింటికి కుండ, చెంబు, గ్లాసు అని పేరు పెట్టినా కూడా అవన్నీనే మట్టితో చేయబడింది కనుక అవన్నీ వాస్తవికంగా దాని నాశం అయితే కింద వేసి విరక్కొట్టారంటే అది మట్టియే అవుతుంది. ఆ మట్టినే దానికి వేరే వేరే పేరు ఇస్తారు. అలాగే బంగారం అన్నది ఒకటే ఉన్నాను, ఆ బంగారం వివిధ రకాలుగా వేరే వేరే పరిణామాల్లో మారితే ఒక పక్క కుడ్యం గాను, ఒక పక్క గాజులు గాను, ఒక పక్క చెవులు పోగులు గాను అలా చేసుకున్నాను. ఆ దిక్కు వస్తే ఆ పేర్లు వస్తాయి. కానీ ఆ పేర్లు ఆ వాస్తవికంగా ఉన్నది బంగారం మాత్రమే. అలాగే కార్యకారణ అనన్యత్వం అన్నది మనం ఒప్పుకున్నాం కనుక ఆత్మైవ ఇదం జగత్ సర్వం ఆత్మనో అన్యత్ న విద్యతే. ఈ లోకంలో ఆత్మనే అన్నీనే, ఆత్మను మించి ఏమీనే లేదు. మృదో యత్ ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే.
ఎలా ఏమో మట్టిని తెలుసుకుంటే కుండ అన్ని తెలిసినట్టు అవుతుందో, అలాగే తాను ఆత్మని తెలుసుకుంటే ఈ లోకమంతా తెలిసినట్టు అవుతుంది. సర్వం ఈక్షతే, అన్నిటినీ తెలుసుకుంటాడు అని. అలా 48వ శ్లోకం చూసాము. ఆత్మై వేదం జగత్ సర్వం ఆత్మనో అన్యత్న విద్యతే మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే అని 48. మళ్ళీ జీవన్ ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధిర్గుణాన్ త్యజేత్ సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ భ్రమర కీటవత్ అని. ఈ జీవన్ముక్తుడు అంటే ఎవరండి? ఈ తన బ్రతికుండగానే ఇక్కడ జ్ఞానంని పొందినవాడు, ఈ శరీరం ఉండగానే జ్ఞానాన్ని పొందినవాడు, అయినాను మోక్షం అనేది వచ్చినాను శరీరాన్ని వదలకుండా తన ఈ లోకంలో చేయవలసిన కర్మ అన్ని చేస్తూ తన అనుభవించిన ఫలాలన్నీ అనుభవిస్తూ ప్రారంభ కర్మ వల్ల ఆయన దేంతోనో పట్టింపు లేకుండా ఎప్పుడూనే ఆ బ్రహ్మచింతనలోనే ఉండే వాళ్ళకి జీవన్ముక్తులు అని పేరు. అని జీవన్ముక్తులు ఉంటారా అంటే రమణ మహర్షులు లాంటి, మన కంచిలో పెద్దవైన లాంటి పెరివా అంటారు, అలాంటి వాళ్ళ చాలా మంది మనం ఇప్పుడే ఈ కాలంలో చూస్తున్నాము. అలా ఉన్నాక ఉపనిషత్తులు కూడా, కఠోపనిషత్తులో యదా సర్వే ప్రముచ్యంతే కామా అస్య హృది శ్రుతాః అతమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అని. అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఈ లోకంలోనే తన బ్రహ్మని అనుభవిస్తే బ్రహ్మని చేరుతాడు. ఎప్పుడు? తన మనస్సులో ఉన్న అన్ని కామాలు ఎప్పుడు పోతాయో, అన్ని ఆశలు, కామా అస్య హృదిశ్రుతాః, మనసులో ఉన్న ఆశలని ఎప్పుడు పోతాయో అప్పుడు ఈ మర్త్యుడు అంటే ఎప్పుడు మరణం ఎప్పుడు వస్తుందో అని చూసేవాడు ఆ మనిషి తన అమృతత్వంని పొందుతాడు అని కఠోపనిషత్తులో చెప్పబడింది. అలా జీవన్ముక్తుడు తన ఉపాధిని అంటే అది వదులుకున్నా అంటే తన మనస్సు అనే ఉపాధి, శరీరం అనే ఉపాధి అని ఇవన్నీ వదులుకున్నాయి అన్నా అంటే సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ బ్రహ్మద కీటవత్, తన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్టు బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు అని. సచ్చిదానంద రూపంని పొందుతాడు, సత్తు చిత్తు ఆనంద రూపంని పొందుతాడు. భవేత్ భ్రమర కీటవత్ అని. ఈ భ్రమరం అన్నది తేనె తీగ అండి, కీటం అన్నది పురుగు. ఈ పురుగు ఏమో, ఈ భ్రమరం ఏమో తను కొడుతుంది భయపడుతూ దాని భ్రమర నీరు దాముకుంటూ ఆ భ్రమరం గురించి, ఆ తేనె తీగ గురించి మళ్ళీ అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక సమయంలో అది కీటమేమో తానుగా భ్రమరంగా మారిపోతుందట. అలా తన గురించి ఆలోచిస్తూ, అలాగే ఇక్కడ ఆ జీవుడు బ్రహ్మ గురించే ఆలోచిస్తూ మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మగానే మారుతాడు అని ఇక్కడ అద్భుతంగా ఒక లౌకిక ఉదాహరణ భ్రమర కీటవత్ అని భాష్యకారులు ఇచ్చారు. 49వ శ్లోకం జీవన్ ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధిర్గుణాన్ త్యజేత్ సచ్చిద ఆనంద రూపత్వాత్ భవేత్ భ్రమర కీటవత్ అని. తర్వాత 50వ శ్లోకం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఇక్కడ భాష్యకారులు తన కవిత్వంను కూడా ఇక్కడ చూపించాలి. తనకి పురాణాల పైన ఉండే పట్టుదల కూడా మనకి తన పట్టు కూడా మనకి చూపించాలని అద్భుతంగా రామాయణంని ఆత్మజ్ఞానంని కలిపి ఒక శ్లోకం అన్నమాట. ఆత్మారామో విరాజతే, ఆత్మనే రాముడు, మన లోపల ఉన్న పరమేశ్వరుడు తనే రామచంద్రమూర్తి. ఆ ఆత్మగా ఉంది, జీవుడుగా ఉంది, మన శరీరంని ఎలా రాజిస్తున్నాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి రాజ్యం చేస్తున్నాడు అని. కానీ ఆ రాజ్యం చేయాలంటే ఏం చేయవలసింది వచ్చింది ఆయనకి? తీర్త్వా మోహార్ణవం హత్వా అని. మోహార్ణవం అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం అనమాట. ఒకటి మోహం అనే సముద్రం. మోహం అంటే అటాచ్మెంట్, మనకి నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా ఒక ఆఫీసు, ఇలా అన్నిట్లోనూ ఒక పట్టింపులు ఉంటాయి కదండి. ఆ పట్టింపులు అన్నది మోహార్ణవము. కానీ ఇంకో పక్క చూసామంటే అది సముద్రం అన్నమాట. ఆ రాముడు
ఆ సీతాదేవిని కాపాడడం కోసం, ఆ రావణ్ణి హతమార్చడం కోసం సముద్రం దాటి వెళ్ళవలసి వచ్చింది. అందుకని తీర్త్వ దాటి మోహార్ణవం మోహం అనే ఆర్ణవం ఆ సముద్రాన్ని దాటి రాగద్వేషాది రాక్షస అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపితే కాని, రావణుడితో కలిపి అక్కడ రాక్షసులందరినీ చంపితే కాని ఆయన సీతాదేవిని పొందలేదు. అందుకని రాగద్వేషాలు రాక్షసులు అంటే రావణుడు. ఆ రావణుడికి అంటే 10 తల్లులు ఉంది. 10 తల్లు ఏంటంటే మనకి వచ్చే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వల్లనే మనం బయట ఉన్న వస్తువుల్ని చూసి దానిపైన అలా ఆశపడుతూ ఉంటాము. దానివల్ల రాగము, ద్వేషము. అది వస్తే మనకి రావాలి, నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి ఆశ. అది మనకి దొరకపోతే ద్వేషం, కోపము. నాకెలా చెందకుండా ఉంటుంది అని. అలా రాగద్వేషాది రాక్షస అలా సముద్రం దాటి ఆ రాక్షసుని చంపితే ఆ రామచంద్రమూర్తి యోగి శాంతి సమాయుక్త. ఆ సీతాదేవితో కలిపితేదా ఆ రామచంద్రమూర్తికి గొప్పతనం. అలాగే శాంతితో యుక్తమైన ఆ బ్రహ్మ, సీతతో కలిపి రాముడు ఎలా ఉంటాడో అలాగే శాంతియుక్తంగా ఆ బ్రహ్మ ఉంటుంది. ఆ బ్రహ్మని పొంది ఆ బ్రహ్మ అనేది మన శరీరంని రాజు చేస్తాడు, విరాజతే, మన ఆధిపత్యం చేస్తాడు అని ఇక్కడ అద్భుతంగా ఇక్కడ చెప్పబడింది. ఏంటంటే రాగద్వేషాలనే జయించాలి అనేది ఇది భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞస్య కా భాష తవాదిస్తస్య కేశవ స్థితి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని. ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అర్జునుడు అడిగితే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తలోచ్యతే అని. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట తన ఆత్మయందునే అన్నిని పొంది దానివల్లే సంతోషాన్ని పొందేవారు. ప్రజహాతి యథా కామన అన్ని కామాల్ని వదిలేసుకొని మనస్సులోంచి వచ్చే అన్ని ఆశలను అన్నిటిని వదిలేసుకొని ఆత్మీయందే ఎప్పుడు ఒకడు సంతోషాన్ని పొందుతాడు, వాడే స్థితప్రజ్ఞుడు అంటారు అని ఇక్కడ అద్భుతంగా భగవద్గీతలో కూడా ఇక్కడ ఆత్మారామో విరాజతే అన్నదానికి అది ఆ ఒక శ్లోకం భాష్యంగా మనం తీసుకోవాలి. అలా 50వ శ్లోకం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త రామో విరాజతే అని 50 శ్లోకాల్లోకి చూసామండి. ఇలా అద్భుతంగా ఆత్మబోధము చూసే ఒక అదృష్టం మనకు కలిగింది. ఇలా మరో భాగము వచ్చే వారం మళ్ళీ చూద్దాము. ఇంతటితో సెలవు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే.